హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఈరోజు మన రెసిపీ సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ ఆవకాయ పచ్చడి. వాటి కోసం నేను 10 జలాలు అనే మామిడికాయ రకపు మామిడికాయలను తీసుకున్నాను. 10ని వాటిని శుభ్రంగా కడిగించుకొని మార్కెట్లోనే కట్ చేయించుకున్నాను. ఆ విధంగా వాటిని ఇంటికి తీసుకొచ్చి ఇలా నీట్గా శుభ్రంగా తుడుచుకున్నాను. ఒక్కో ముక్కని నీట్గా తుడుచుకొని దానిపై ఉన్న పొరని కూడా క్లియర్గా తీసేసుకున్నాను. ఇలా మొత్తం ముక్కలన్నిటిని కూడా శుభ్రం చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా. తర్వాత పచ్చడి కోసం కేజీంపావు కల్లుప్పుని ఎండలో పెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. కేజీంపావు నేను తీసుకున్న ముక్కలు వచ్చేసి 7 కేజీలు అనమాట. 10 కాయలకి 7 కేజీలు అయ్యాయి జలాలు. అదేవిధంగా చూపించిన విధంగా 1/2 కేజీ వెల్లుల్లిని నీట్గా పొట్టు తీసుకొని సేమ్ మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గుప్పెడు మాత్రమే ఉంచాను, ఎందుకంటే అలా పాయలు వేస్తే మా ఇంట్లో తినేవాళ్ళు ఎవరు లేరండి. సో అందుకే నేను మిక్సీ పట్టుకున్నాను. అలాగే 350 గ్రామ్స్ ఆవాలు, 150 గ్రామ్స్ మెంతుల్ని తీసుకున్నాను. మెంతుల్ని అయితేనేమో గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆవాలు మాత్రం ఫ్రై చేసుకోవడం అవసరం లేదు. సో ఇప్పుడు ఈ మెంతుల్ని స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో, మరీ ఫ్లేమ్ ఎక్కువ ఉన్నా ఈ మెంతులన్నీ మాడిపోతాయి. అదే కాస్త మీడియం ఫ్లేమ్లో నీట్గా స్లోగా ఫ్రై చేసుకుంటే దానిలో అరోమా బయటకు వచ్చి అసలు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. సో చల్లబడ్డాక ఈ మెంతులతోనే పాటుగా ఆవాలు కూడా వేసేసుకొని పౌడర్ పట్టేసుకోవడమే. నేనైతే 2 కలిపేసే పట్టేసుకుంటానండి, మళ్ళీ సపరేట్గా ఏమీ గ్రైండ్ చేసుకోను. రెండింటిని కలిపేసి గ్రైండ్ చేసేసుకుంటాను. అదేవిధంగా పక్క పెట్టుకున్న ఈ మామిడి ముక్కల్లో 2.5 కేజీల పల్లి నూనె, మేము పల్లి నూనె వేసుకుంటాము. సో 2.5 కేజీల పల్లి నూనెని ఈ మామిడి ముక్కల్లో పోసి పక్కకు పెట్టేసుకుంటాం. దేనికంటే ఇది కూడా ఇలా పక్కకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ ముక్క అనేది గట్టి పడుతుంది. సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా, గట్టి పడాలి. ముక్క గట్టిగా ఉంటేనే పచ్చడి బాగా ఉంటుంది. ఇక మనం మొత్తం పచ్చడి కలుపుకోవడానికి మొత్తం సెట్ చేసేసుకున్నాను అనమాట ఒక దగ్గర అన్నిటిని. ఆవకాయ ముక్కల్ని, మామిడికాయ ముక్కల్ని, కారాన్ని, ఉప్పు, గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతిపిండి, కొంచెం పసుపు, వెల్లుల్లి. ఈ పసుపు కూడా ఏంటంటే ఖచ్చితంగా కాస్త అయినా మేము వేస్తాం, పసుపు లేని వంట తినొద్దు కదా అనేసి. ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఒక బేషన్లోకి తీసుకుంటున్న కారం, ఉప్పు. కారం కూడా అంతే, ఉప్పు కేజీంపావు కదా, దానికి తగ్గట్లుగా కేజీంపావు కారం కూడా. జలాలు కదండి, అన్నీ సమానంగా వేసుకుంటా, ఎందుకంటే అవి చాలా పుల్లగా ఉంటాయి కాయలు. సో ఖచ్చితంగా కేజీంపావు తీసుకుంటా. సో కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవు పిండి, పసుపు ఇవన్నిటిని ఆ బేషన్లో వేసేసుకుంటున్నాను. మాకైతే చాలా ఇష్టం అండి మామిడికాయ పచ్చడి. ఎంత వేడి చేసినా కానీ ఖచ్చితంగా తింటూనే ఉంటాము, ఎందుకంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అలాంటిది. సో ఇవన్నిటిని ఒక బేషన్లోకి వేసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే ఈ మామిడికాయ ముక్కలు ఉన్న బేషన్ ఉందో దాన్ని ముందు పెట్టేసుకొని దాంట్లో పక్కకు పెట్టుకున్న ఒక గుప్పెడు ఎల్లిపాయలని వేసేస్తున్నాయి. ఇవి ఇలా వేస్తే మా వాళ్ళు ఎవరు తినరు, అందుకని కొన్నే వేసుకుంటాము. ఇష్టపడే వాళ్ళు, ఎక్కువగా తింటామనుకున్న వాళ్ళు చాలా వేసుకోవచ్చు. మిగతా అన్నీ మాత్రం మొత్తం 1/2 కేజీలో ఒక గుప్పెడు తప్ప మిగతాదంతా అలా కచ్చాపచ్చా పేస్ట్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ పేస్ట్ని ఆయిల్లో నానుతున్న ముక్కల్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం బేషన్ చిన్నదిగా అయింది కానీ తప్పదు, పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ముక్కల మీద వేసేసి నీట్గా కలిపేసుకోవడమే. ఇక ఆవకాయ లేకుంటే ముద్దైనా దిగదండి. అది ఎంత వేడి చేసినా కూడా
ఆప్షనల్గా పెరుగు, మజ్జిగలు ఇవి వాడుకుంటాము వేడి తగ్గించుకోవడానికి. కానీ పచ్చడి మాత్రం తినకుండా ఉండడం అంటే మాత్రం చాలా కష్టం అండి. అదో ఎమోషన్ మామిడికాయ పచ్చడి అంటే. సో ఇలా మొత్తం ముక్కలన్నిటికీ ఆయిల్లోకి సమానంగా కలిసేలా కిందికి పైకి అనుకుంటూ ఈ మొత్తం మిశ్రమాన్ని ముక్కలకు పట్టించుకోవాలి. మొత్తం అంతా నీట్గా ముక్కలకి పట్టించుకున్నాక సో ఎందులో స్టోర్ చేసుకోగలిగితే అందులో, అంటే నేనైతే ఒక చిన్న జాడి అండ్ బకెట్లో స్టోర్ చేసుకుంటానండి. ఇక మీరు మీకు నచ్చినట్లుగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కలిపిన పచ్చడి అంతటిని ఇక రెండిట్లోకి వేసేసుకుంటాను. చూసారు కదా కారం కూడా ఎంత ఎర్రగా కనిపిస్తుందో. మేము ఇంట్లోనే ఎండుమిర్చి తెచ్చుకొని వాటిని ఎండబెట్టేసి కారం పట్టించుకుంటాం, అందుకే అంత రెడ్ కలర్లో ఉంది. ఎండుమిర్చి ఎంత బాగుంటే పచ్చడి కలర్ అంత వెల్వేట్ అవుతూ ఉంటుంది, అంటే రెడ్గా బాగా కనిపిస్తూ ఉంటుంది. జలాలతో పచ్చడి అండి, చాలా బాగుంటుంది. జలాలు పుల్లగా ఉంటుంది కానీ దానికి తగ్గట్టుగా ఉప్పు కారాలు వేసుకొని పెట్టుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మేము ఖచ్చితంగా జలాలతోనే పచ్చడి పెట్టుకుంటాం. ఇన్స్టెంట్గా ఏ కాయతో అయినా పెట్టుకొని తింటాం కానీ నిల్వ పచ్చడి మాత్రం ఖచ్చితంగా. పక్కన నుంచి మా పిల్లలు ఒక్కటే అరుస్తున్నారు, ఎప్పుడు మమ్మీ ఎప్పుడు మమ్మీ ఎప్పుడు అయిపోద్ది ఎప్పుడు అయిపోద్ది అనేసి. ఆ లాస్ట్లో మిగిలిపోయిన దాంట్లో అన్నం కలుపుకొని తినాలి కదా, దానికోసం వెయిటింగ్. డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, అందుకే అటు ఇటు చూసుడు అవుతుంది పచ్చడి చేస్తూ. సో ఇలా మొత్తం నీట్గా రెండిట్లోకి సర్దేసుకున్నాక ఇప్పుడు ఆ మిగిలిపోయిన ఆ గిన్నె కారంలోకి కాసింత అన్నం వేసుకొని కాసింత నెయ్యి 2 చుక్కలు వేసుకొని కలుపుకొని తింటుండే అబ్బబ్బబ్బబ్బా ఏముంటుందంటే ఆహా, ఇక చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది పచ్చడి. వచ్చేసారు మా పిల్లలు, మా బాబు మా పాప, వెయిటింగ్ అనమాట. సో ఫస్ట్ వాళ్ళకే పెడుతున్నాను అనమాట. ఇక నా నుంచి ఎప్పుడు అడిగాడు, ఇప్పుడేమో తినడానికి ఎక్స్ట్రా చేస్తుండే మా అబ్బాయి. చూడండి తిన్నట్టు యాక్షన్ చేయడం, తినకముందే చూడండి సూపర్ ఉందని చెప్పేస్తున్నాడు తినకుండానే. అరే తినేసి చెప్పాలిరా, తినకముందు కాదురా అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. మస్తుందని టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీకు కూడా నా ప్రాసెస్ నచ్చినట్లయితే ఈ విధంగా పెట్టేసుకోండి. పక్కా కొలతలతో చేసిన పచ్చడి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఎమ్మి ఆవకాయ పచ్చడి.